హై వ్యూవర్స్, నిన్న కవితకు సంబంధించి నేను ఒక వీడియో ఇస్తున్న ఫార్మాట్లో కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు. వాళ్ళ అన్న కేటీఆర్ అని అడిగితే ఆయన చెప్పాడు కదా, అన్న డబ్బెట్ట సంపాదించాలని అంటే ఆయన చెప్పేవాడు, సలహా ఇచ్చేవాడు. కార్పొరేట్ కంపెనీస్లో పార్ట్నర్గా ఎలా ఉండటం, రియల్ ఎస్టేట్ కంపెనీస్లో పార్ట్నర్గా ఎలా ఉండటం, డబ్బు అనేది సేఫ్గా ఎలా మన చేతికి అందిద్ది ఏంటి ఆయన చెప్పేవాడు. వ్యాపారం అంటే వాళ్ళకి బాగా తెలుసు. ఈమెకి వ్యాపారం అంటే ఏంటి? వెళ్ళి లిక్కర్ దానిలో వెళ్ళి పెట్టుకోవటమా? వాళ్ళతో వీళ్ళతో కలిపేసి ఏకంగా ప్రభుత్వం మద్యం పాలసీలు ముందే తెలుసుకొని ప్రభుత్వానికి బొక్క పెడుతూ ఈ ప్రైవేట్ వ్యాపారం లాభం వచ్చేలా చేసుకోవటమా? ఇలా జరిగితే ఎవరో ఒకరు విజిల్ బ్లోయర్ ఉంటారు కదా, ఇక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నట్టు ఎవరో ఒకరు బయట పెడతారు కదా. దట్టు అది ఏంటి? ఢిల్లీ దేశ రాజధాని. అటువంటి చోట కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి, వాళ్ళ దృష్టికి పోదా? అప్పుడు ఈ తప్పు ఎక్కడ దొరికితే ఈజీగా దొరికిపోమా? చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది ఈమె అని నాకు కూడా అనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ చూశా, త్రిబుల్ ఏ, మన మహేష్ బాబు ఏఎంబి, ఏంటివి వాళ్ళ మల్టీప్లెక్స్లు. ఏఎంబి అంటే ఏషియన్, ఎంబి అంటే మహేష్ బాబు, త్రిబుల్ ఏ ఏషియన్, అల్లు అర్జున్ ఏఏ. ఏంటి ఏషియన్ సినిమాస్ అని చెప్పేసి నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషను, థియేటర్లో ఉంటాయి వాళ్ళకి. గగన్ నారంగ్ అండ్ సునీల్ నారంగ్ ఆ దంపతులు, అన్నదమ్ములు వాళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు సునీల్ నారంగ్ గారు చూస్తున్నట్టుగా, ఎందుకంటే గతంలో నేను సురేష్ ప్రొడక్షన్స్లో బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేసినప్పుడు అప్పుడు నాకు కోంపల్ సినీ ప్లానెట్ ఉంది కదా, అక్కడ బ్రాండ్ రిలేటెడ్ మొత్తం చూడగా నాకే అసైన్ చేశారు అది. సో అప్పుడు నాకు ఆయన పరిచయం అనమాట. సో విషయం ఏంటి, ఇప్పుడు వీళ్ళేం చేశారు, చక్కగా మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హీరోలతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో టైఅప్ అయ్యి మ్యూచువల్గా కలిసి మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టేసి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉన్నారు. మహేష్ బాబు చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నవి. అండ్ చారిటీ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాడు. అండ్ చారిటీ యాక్టివిటీస్కి ఎటు డోనర్స్ ఉంటారు, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. కూల్, డబ్బు బాగానే సంపాదిస్తున్నాడుగా. అండ్ అల్లు అర్జున్ ఇప్పుడు ఏంటి, తన సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు. అండ్ ఓన్గా ఇదిగో మల్టీప్లెక్స్లు అన్నవి ఈ సునీల్ నారంగ వాళ్ళతో కలిపి ఏషియన్ సినిమాస్. ఇప్పుడు హైదరాబాద్లో ఆయనకు వచ్చేసేమో గతంలో సచిన్ థియేటర్ ఉంది, అమీర్పేట అక్కడ ఉంది, మన మహేష్ గచ్చిబౌలి దగ్గర ఉంది. ఇప్పుడు వైజాగ్లో కూడా త్రిబుల్ ఏ, ఈ ఇనార్బిట్ మాల్ ఏదైతే ఉందో అందులో మల్టీప్లెక్స్ ఒకటి రాబోద్ది కదా, అందులో ఏషియన్ వాళ్ళతో కలిగేది ఈ త్రిబుల్ ఏ ఏషియన్ అల్లు అర్జున్. సో ఆ వేలో వాళ్ళు తీసుకురాబోతున్న ఒక టాక్ అనమాట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈమె పొలిటీషియన్గా ఉన్నారు, వాళ్ళ నాన్న నిన్నటి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈమె గతంలో ఢిల్లీ ఎంపీగా ఉన్నారు, ఆయన తర్వాత ఎమ్మెల్సీ అయినారు. పదవి అన్నప్పుడు ఏదో ఒకటి వాళ్ళ నాన్న ఇస్తూనే ఉన్నాడు ఈమెకి. ఓడినా గెలిచినా ఏదో ఒకటి పదవి ఉండేలా చూస్తున్నారు. డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు అది ఏమాత్రం కూడా అవినీతి రిలేటెడ్ అనేది ఉండకుండా జాగ్రత్త పడాలన్న విషయం ఎందుకు ఈమె మిస్ అయింది? ఎదగాలి అని ఎవరికైనా ఉంటుంది, డబ్బు సంపాదించడం ఎవరికైనా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి చిన్నది కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగానే ఈజీగా దొరికిపోతూ ఉంటారు. గతంలో అద్దిల్లు అని చెప్పింది ఈమె కదా, చేతికి వచ్చేసి ఖరీదైన వాచ్ పెట్టుకునేది ఈమె కదా, అండ్ ఇప్పుడు ఖరీదైన బంగాళాలో ఉంది ఈమె కదా. ఎలా వచ్చినాయి, ఏ వ్యాపారాలు చేస్తూ వచ్చినాయి ఏంటి అన్నప్పుడు ఎంక్వైరీ చేయరా ఎవరైనా? ఎవరో ఒకరు ఉన్న విషయాన్ని బయటకు చెప్పరా? చెప్పినప్పుడు కాబట్టి మిగతా వాళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి డిమాండ్ చేయరా? డిమాండ్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దొరకరా? చిన్న లాజిక్. ప్రశాంతంగా కూల్గా ఉండే వ్యాపారాలు చేసుకోవాలి. మీరు అనొచ్చు, కేటీఆర్ ఏమైనా సొద్దపుస్తా అనుకుంటున్నారేంటి? అబ్బో, ఐటీ కంపెనీలు కానీ బయట రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ కొంచెం గట్టిగానే లాగాడంటే ఏ రకంగా లాగాడు? ప్రూఫ్లు ఉన్నాయా? ప్రూఫ్లు దొరకకుండా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాను నేను కూడా. కానీ అది సేఫ్ సైడ్ అనే వేళ ఎందుకంటానంటే, పార్ట్నర్స్గా ఉండటం వేరు, కూల్గా మన పని మనం చేసుకోవటం వేరు. అప్పుడు మిగతా వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అది ఏది మన షేర్ అనేది ఉంది, ఎస్ అవును నాది ఉంది, కంపెనీస్ కానీ కరెక్ట్గానే ఉంటూ ఉన్నాయి, అది వేరు కదా, అది కదా లెక్క అంటే. బట్ కవిత గారు సీరియస్లీ మరి నేను ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరూ లేరని అనుకుందా, లేదా నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పేసి అనుకుందా, లేదన్నప్పుడు ఆమెతో మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉండిద్దని అన్నారా, లేదన్నప్పుడు నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ కరెక్ట్గా ఉండిద్దని అన్నారు. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు కూడా అంటున్నాడు, ఎన్నోసార్లు రైట్స్ చేశారు బట్ ఎక్కడ కూడా అవినీతి తాలూకు ఏమీ దొరకలేదు, ఏవైతే ముడుపులంది అదనిదని అంటారు ఆమ్ ఆద్మీ పార్టీకి, అది సుప్రీంకోర్టు అసలు అందరూ వాళ్ళే చెప్పున్నారు, మళ్ళీ ఈడు వాళ్ళు ఏంటి కథ అంతా ఏంటి అని మళ్ళీ అతను అంటా ఉన్నాడు.
అండ్ కవిత వచ్చేటప్పటికి ఈజీగా బయటకు మరికొంతమంది అంటూ ఉన్నారు. సో చూడండి, అసలు మొత్తం చూడండి. ఈడీ ఏమో ఇవిగో ఆధారాలు అంటారు, సుకేష్ చంద్రశేఖర్ ఏమో 15 కేజీలు నెయ్యి డబ్బా డెలివరీ చేశారంటాడు. 15 కేజీలు నెయ్యి డబ్బా అంటే 15 కోట్ల డబ్బు. ఈవెన్ కవిత యొక్క వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిగత సిబ్బంది కూడా ఏం చేశారు, ఇదిగో పలానా చోట 2 సంచులు డబ్బు పెట్టొచ్చాం, పలానా వ్యక్తి నాకు చెప్పాడు, ఇదిగో ఇంకో చోట ఇంకో 2 సంచులు డబ్బు ఇచ్చాం. ఏంటి వాళ్ళే చెప్తున్నారు కదా. అండ్ ఈ ఫోన్ డేటాకి సంబంధించేసి ఈమెయిల్ ఫార్మాట్స్ డేటా అంతా తీసేశారా, అండ్ అడిగిన వాడికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. చూడండి, అసలు ఎటు నుంచి ఎటు చూసా సరే ఈమె ఇరుక్కుంటుంది తప్ప కొన్ని అప్రూవర్గా మారిద్దా అంటే, అప్రూవర్గా మారితే ఇన్నాళ్ళు వీళ్ళు ఏదైతే రాజకీయ కక్ష సాధింపులు మమ్మల్ని కావాలని కేసులు ఇరికిస్తున్నారని ఏదైతే చెప్పినారో అది అబద్ధం తేలిపోయిందా? అది అబద్ధం తేలిపోయిందంటే ఆబ్వియస్లీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరువు పోయినట్టేనా? బీఆర్ఎస్ పార్టీలో మిగతాలంతా బయటకు వచ్చేస్తారా? ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా రాజకీయ సన్యాసం తప్ప. సో నాన్న ఇటు అటు ఆమె జీవితం ఎవరు కావాలి ఏంటి అన్నప్పుడు పాపం అల్లలాడిపోతున్నారు ఆమె. సో ముందేమో నెయ్యి, వెనకాలేమో గొయ్యి. నెయ్యి అంటే ఇన్ ద సెన్స్ కోట్ల డబ్బు అన్నట్టు. సుకేష్ చంద్రశేఖర్ అదే అంటున్నాడు, అక్క తీహార్ జైల్లో రెడీగా ఉన్నారక్క, నేను రిసీవ్ చేసుకోవడానికి మా వాళ్ళంతా త్వరగా రాక్క, బాగా రెనోవేషన్ చేస్తారని చెప్పేసి అతను అంటాడు. గతంలో నెయ్యి డబ్బా అంటూ హడావుడి చేసింది అతను. ఇప్పుడేమన్నాడు, ఆ నెయ్యి డబ్బాలు కానీ, లగ్జరీ కార్లు కానీ, లగ్జరీ అపార్ట్మెంట్లు కానీ, సింగపూరు, జర్మనీ, హాంకాంగ్లో ఇన్వెస్ట్ చేయటాలు కానీ, గోవా కథలు కానీ, అబ్బో చాలా ఉన్నాయి అక్క, అవన్నీ అన్నీ బయటపడతాయి. ఈడీ ఎవరైనా వదిలిపెట్టదు. ఒకవేళ నువ్వేదైనా దాచాలని అనుకుంటూ ఉన్నా అరవింద్ కేజ్రీవాల్ మెయిన్ టార్గెట్ ఇక్కడ. అతను దొరికాడంటే మొత్తం కథం అయిపోయినట్టే. సో ఇక నీ చేతిలో ఉంది, ఏం చేస్తావు చూడని అతను అంటున్నాడు. సో నేను కూడా అదే అంటున్నా. మార్నింగ్ నా ఛానల్ కూడా ఒక వీడియో ఇచ్చున్నా. అందులో కూడా సింపుల్గా ఏం చెప్పానంటే, ఈమె అప్రూవర్గా మారింది అనుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ సౌత్ గ్రూపులు ఉన్నటువంటి అరవింద శరత్చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవరెడ్డి కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ, రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు, బోయినపల్లి అభిషేక్ కావచ్చు, తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లే కావచ్చు, ఈమె సిఏ బుచ్చిబాబు కావచ్చు, లైక్ వీళ్ళంతా కూడా చెప్పాల్సి చెప్పేస్తున్నారు. ఇందులో అప్రూవ్లో మారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ దినేష్ అరోరా కావచ్చు, అమిత్ అరోరా కావచ్చు, వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అండ్ మోర్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి ఏంటి అవి ఉన్నాయి. అండ్ ప్రభుత్వానికి సంబంధించేసి ఈ రిటైలర్లు ఎవరైతే ఉన్నారో మద్యం తాలూకు వాళ్ళు ఎలా లాభాలు పొందారంటే అవి ఉన్నాయి. అండ్ అక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్ ఎందుకు ఎత్తేసింది ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ అనేది అది ఉంది, అన్నీ ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లకి ముందు ఉన్న ఒకే ఒక ఛాయిస్, అనుకోకుండా తప్పు జరిగిందనో ఇదంతా ఫ్రాడ్ అనే విషయం నాకు అర్థం కాదు, వాటర్ ఏదో చెప్పేసి ఈమె అప్రూవర్గా మారిపోయింది అనుకోండి, కన్ఫెస్ స్టేట్మెంట్ అనేది ఇచ్చుకుంటా పోయినట్టయితే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ యొక్క కళ్ళెం అనేది కేంద్రానికి చిక్కినట్టే అయింది. దెన్ ఇంక వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కాదు అంటే ఈమె రాజకీయ జీవితం ఖతం అవటం, బీఆర్ఎస్ రాజకీయ జీవితం ఖతం అవటం, ఈ ఎన్నికల్లో వచ్చేసి అసలు బీఆర్ఎస్ ఒక సీటు గెలవపడం, భయంకర ట్విస్ట్ మీద ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఈమె అప్రూవర్గా మారింది అంటే ఈమెకి రిలీఫ్ అనేది ఎలా ఉంటుందంటే, ఆ జరిగినట్టు తప్పు ఫ్రాడ్ తాలూకు ఏదైతే ఉంటుందో దాని మీద జరిమానా వేస్తారు గవర్నమెంట్, దట్ మీన్స్ కోర్టు. బట్ మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు సూత్రధారులు వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది, జరిమానా కూడా ఉంటుంది. బట్ ఈమె ఎప్పుడుగా మారింది అనుకుందాం, జైలు శిక్ష లేదు, వరకు జరిమానా పడింది అనుకుందాం. బట్ ఒప్పుకున్నట్టు కదా నేరం, అయిపోయాయి, బీఆర్ఎస్ పార్టీ పరువు అయిపోయాయి. అప్పుడు ఏం చేయాలి, పార్టీ నుంచి కవితను బహిష్కరించాలి. కూతురు అయినా సరే నేను ఊరుకొని తప్పు చేసింది చెప్పేసి కేసీఆర్ చెప్పాలి. అలా చెప్తాడా? చెప్పడు. ఆ రోజు వచ్చిద్దా? రాదు. వస్తే బీఆర్ఎస్ ఉండదు. దెన్ హరీష్ రావు బయటికి వెళ్ళిపోయి కొత్త పార్టీ పెట్టాలి. ఇటువంటి పార్టీలు నేను ఉండలేను ఇంకని చెప్పేసి చూద్దాం ఏం జరుగుతుంది అంటే.